119వ కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యం అంట మన పాదాలకు దీపమై ఉన్నదంట. ఎందుకంటే మనం నడిచే ప్రతి దోవలో చీకటి అలముకొని చీకటి గాఢాంధకారమయములో మనం నడవాల్సి ఉంటుంది. ఆ చీకటి మనకి కనపడదు. అందుకే నా త్రోవకును వెలుగునై ఉన్నదని చెప్తుంది. ఆయన వాక్యం అంట మన త్రోవకు వెలుగునై ఉన్నదంట. ఆ వెలుగులో సంచరించితే మనం ఆ చీకటిలోకి పోము. ఆ వెలుగులో నీవు నేను నడిచేవారిగా ఉండాలని ఈరోజు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఆమేన్.